హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఆలు సమోసా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొని తెచ్చుకొని తినే అవసరం లేదు. ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఈవినింగ్ టైం ఇలా సమోసాలు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల దాకా మైదా పిండి తీసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే మొత్తం ఒకసారి పిండి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకొని పైన ఇంకొంచెం నూనె వేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని 2 నుంచి 3 ఆలుగడ్డల్ని కట్ చేసుకొని వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఒక బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకొని 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 5 నుంచి 6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇలా మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డని స్మాష్ చేసుకొని ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆలుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ దాకా ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. 1/2 అవర్ అయిన తర్వాత పిండి బాగా కలుపుకొని మళ్ళీ మీడియం సైజ్ ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్ని ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం పిండి చల్లుకొని రేకుల్ని పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా రుద్దుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు తీసుకొని అంచులకి వాటర్ని అంటించుకోవాలి. అంటించుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు కర్రీని ఇందులో పెట్టుకొని అంచులకి వాటర్ని అంటించుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సమోసాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు. ఇలాగే అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సమోసా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి.
మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా సమోసాలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.